విరిగిపోయిన పాలతో ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇవాళ గూడా మా ఇంట్లో అదే అయిందనమాట. మేమైతే నార్మల్‌గా మాకిక్కడ పల్లెటూరు కాబట్టి మంచి గేదె పాలే దొరుకుతాయి. సో, అంకుల్ మార్నింగ్ తెచ్చారు. బట్ వర్షాకాలమే ఏమైందో ఏంటో తెలియదు గానీ, పాలు మమ్మీ కాద్దామని, తోడు పెడదామని తీసేసరికి కొన్ని ఇరిగిపోయినాయంట. మొత్తం గాసి చూసింది. అవన్నా మంచిగున్నాయో లేవో అని చూస్తే మొత్తం జున్నులాగా ఇరిగిపోయింది. మేమనుకున్నాం ఒకవేళ గీద ఈనిందేమో, ఆ పాలేమన్నా కలిసినాయేమో అనుకుని అంకుల్‌కి ఫోన్ చేసి అడిగినాం. అడిగితే లేదమ్మా ఏం గలవలేదు, మంచి పాలే కదా అని అన్నారు. సో, ఇప్పుడు ఈ ఇరిగిపోయిన పాలు ఏం చేయాలి? నాకొక ఐడియా వచ్చింది. ఏదైనా స్వీట్ మేక్ చేద్దాం, లేకపోతే పన్నీర్ అన్నా చేద్దాం. పన్నీర్ తిని కూడా చాలా రోజులయిపోతుందని చెప్పేసి హోమ్‌మేడ్ పన్నీర్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా అనమాట. అంటే కొంతవరకు ఇరిగిందనమాట. 75% ఇరిగింది. ఇంకా 25% ఇరగాలి. సో, నేనేం చేశానంటే కొంచెం నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని పిండేసాననమాట. నిమ్మకాయని పిండేయంగానే ఇంకా కొంచెం విరిగిపోయిందనమాట. మీరు చూసారు కదా! గడ్డలు గడ్డలుగా ఉంది. ఇంకా నిమ్మకాయ పిండి కొంచెం వేడి పెట్టంగానే ఆల్మోస్ట్ ఇరిగిపోయిందనమాట. ఇది నాకెందుకనో జున్ను పాలేమో అనిపించింది ఆ స్మెల్ చూసేసరికి. బట్ మనం చెప్పలేము. మా మమ్మీ అయితే అసలు ఏమి వద్దు, పన్నీర్ వద్దు, స్వీట్ వద్దు, మనం ఏమైనా సిటీలో ఉండి కొనుక్కొని విరిగిపోతున్నాయా, ఆర్గానిక్కే కదా, ఆ గీదకి ఏం జబ్బు చేసి ఇరిగినాయో పడేసేయమంది. బట్ ట్రై చేద్దాం అట్లీస్ట్ వన్స్ అని చెప్పేసి నేను ట్రై చేశాను. అసలు వస్తుందా రాదా, అందరూ హోమ్మేడ్ పన్నీర్ చేస్తున్నారు కదా, మనం కూడా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది. చాలా బాగుంది పన్నీర్ అయితే. సో, చూసారు కదా! అట్లా వాటరీ కంటెంట్ మొత్తం సెపరేట్ అయిపోయి చిన్న చిన్న మాలిక్యూల్స్‌గా కూడా ఇరిగిపోయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవాలంటే ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలనమాట. ఒక క్లాత్ ఏసేసి వడకట్టుకోవాలి. నేనైతే ఒక స్ట్రైనర్ తీసుకున్న, ఇంట్లో ఉన్న స్ట్రైనర్ తీసుకొని కర్చీఫ్ ఏసేసుకొని వడకట్టుకున్నా అనమాట మొత్తం. కొంచెం కాలుతుంది, జాగ్రత్త. ఒకేసారి పోసేయకండి, నిదానంగా చూసుకొని పోయండి. అప్పుడే మీకు వస్తది. లేకపోతే మొత్తం కింద పడిపోతదనమాట. సో, అలా వేరు చేశాను. అప్పటికి నిమ్మకాయ పిండి చాలాసేపు ఉంచినప్పుడు కూడా ఇంకా పాల టెక్చర్ అంతా విరగలేదు ఎందుకనో కానీ. చూసారా ఎంత గడ్డలుగా అచ్చం థర్డ్ డే జున్ను పాలు ఉన్నట్లే ఉంది. బట్ నాకిది జున్ను అనటానికి లేదు, విరిగింది అనటానికి లేదు. కన్‌ఫ్యూజన్‌గా ఉండే. సో, నేను ఇంక అట్లా వదిలేసా అనమాట. పన్నీర్ చేద్దాంలే అనేసి. స్వీట్ కూడా చేయడానికి మనసు రాలేదు నాకు. సో, దాన్ని అలా గట్టిగా పిండేసేసి రోల్ పెట్టా అనమాట దాని మీద. రోల్ పెట్టేసి అట్లా ఉంచితే కొంచెం సేపటికి వాటర్ అంతా వచ్చేసినాయి. ఒక 1 అవర్, 2 అవర్స్ తర్వాత తీసేసి నేను పన్నీర్ క్యూబ్స్‌గా కట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. మీరు కూడా హోమ్‌లో పన్నీర్ మేడ్ చేసుకోవాలంటే పల్లెటూరులో ఉన్నోళ్ళకైతే చాలా 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 ఈజీ. అసలు పెద్ద ప్రాసెసే ఉండదు. నేను ఎంత ప్రాసెసో అనుకున్నా, అసలు ప్రాసెసే లేదు. చాలా ఈజీగా ఉంది. మీకు ఎక్కువ పాలు ఉన్నప్పుడు కానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా విరిగిపోయినప్పుడు కానీ ఇలా చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం పన్నీర్ కూడా ఇలాగే చేస్తారు కాబట్టి మన దానికి ఇది అవ్వాల్సిన ఏం లేదు. థ్యాంక్ యూ.